హాయ్ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న దేవస్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా డోకిపురం అనే గ్రామంలో అయితే ఉంటుంది. తిరుమల దేవస్థానంలో స్వామివారికి ఏ కైంకర్యాలు అయితే జరుగుతాయో అదే టైంకి ఇక్కడ కూడా చేస్తా ఉంటారండి. ఈ గుడినైతే చాలా బాగా డెవలప్ చేశారు మేల్ ఇంజినీరింగ్ వాళ్ళు. ఇది చూడటానికైతే చాలా బావుంటది. ఫ్యామిలీతో కలిసి ఎప్పుడైనా వెళ్ళటానికైతే ప్రయత్నం చేయండి. ఇంకా మేమైతే మా పెళ్లి రోజు సందర్భంగా ఈ గుడికైతే వెళ్ళాము. ప్రతి సంవత్సరం మేము మా పెళ్లి రోజునైతే కొండలమ్మ తల్లి గుడికెళ్తాము. అలాగే అక్కడ దగ్గరలో ఉన్న ఈ గుడికి గూడా అయితే వెళ్తాము. అలాగే లోపల దశావతారాలు, సీతారాముల వారు, అలాగే లక్ష్మీ నరసింహస్వామి, ఇంకా అనేక రకమైన దేవతామూర్తుల ఉపాలయాలైతే ఉంటాయి. వాటిలన్నిటిని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక చిన్న కొలను ఏర్పాటు చేసి లక్ష్మీదేవి విగ్రహం అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ కొండపైన రాళ్ళు పేర్చారు కదా! మీరిది ఇలా తిరుపతిలో చూసుంటారు. సొంత ఇంటి కల నెరవేరటానికి చాలామంది అయితే అలా పెడతారు. మీరు కూడా ఎప్పుడైనా అలా పెట్టుంటే కామెంట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము అన్నదానం జరిగే చోటకైతే వెళ్ళాం. ఇక్కడ కూడా నిత్య అన్నదానం తిరుపతిలాగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని అయితే నడుపుతున్నారు. దీని బ్యాక్ సైడ్ అన్నదానం అయితే ఉంటుంది. ఇంకేం చక్క మేము కూడా అక్కడే స్వామివారి అన్నప్రసాదాన్ని అయితే తీసుకుని దేవుడి భోజనంలో ఫస్ట్ టైం నెయ్యి అప్పడం కూడా అయితే చూస్తున్నాము. ఇంకా మా భోజనం అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరాము. మా దర్శనం అయితే ఇలా జరిగింది. మేము వెళ్లే దారిలో చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్.